సండే సుందరకాండ రచన శ్రీ సుందరదాసు ఎంఎస్ రామారావు గారు. ట్రాక్పై గానం గాన కళారత్న శ్రీ వెంపటి సత్యనారాయణ తెనాలి. వ్యాఖ్యానం విశ్లేషణ సహజ కవి డాక్టర్ అయినాల మల్లేశ్వరరావు తెనాలి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. అశోకవనము మారుతి చేరెను, ఆనందాశ్రుల సీతనుగాంచెను. తల్లి నీవు నా భాగ్యవశమున క్షేమముంటివని పదముల వ్రాలెను. పోయివతునిక సెలవు నిమ్మని అంజలి కటించి చెంతన నిలిచెను. సీతామాత హనుమంతునితో ప్రీతిగా పలికెను ఆనందముతో. హనుమా అతులిత బలధామా, శత్రుకర్షణ శాంతి నిదాన. ఇందుండి నన్ను ఈ క్షణమందే కొనిపోగల సమాదుడవీవే. రాముని వేగమే తోడ్కొని రమ్ము, రాక్షస చరణాకు తొలగింపుము అని పల్కె సీత హనుమంతునితో సంపూర్ణమైన విశ్వాసము. తల్లి నిన్ను చూచిన దాదిగా త్వరపడుతుంటిని మరలిపోవగా. భీతి నొందకుము నెమ్మది నుండుము, త్వరలో నీకు శుభములు కలుగు. రామలక్ష్మణ సుగ్రీవాదులను అతి శీఘ్రముగా కొని రాగలను. అనుమారుతి సీత పదముల వ్రాలే, సెలవు గైకొని మరలి. శ్రీ హనుమాను గురుదేవులు నాయద పలికిన సీతారామ కథ, నే పలికెద సీతారామ కథ. అంబరవీధిలోనున్న సిద్ధచారణులు శుభశకునాలు పలుకగా మారుతి విని ఆనందంతో పొంగిపోయాడు. వెంటనే అశోకవనమును చేరాడు. ఆనంద బాష్పాలతో సీతమ్మను చూచాడు. తల్లి, నా అదృష్ట భాగ్యం చేత నీవు క్షేమంగా ఉన్నావు, చాలా సంతోషం అని ఆమె పాదాల మీద పడ్డాడు. అమ్మా, పోయి వచ్చెదను, నాకిక సెలవిమ్ము అని నమస్కరించి చెంత నిలిచాడు హనుమ. అతులిత బలధామ, శత్రువులచే కూడా ఆకర్షింపబడే హనుమ, శాంతిధామ, ఉన్న ఫలంగా నన్ను ఇక్కడ నుండి తీసుకుపోగలిగిన సమర్థుడవు నీవే. శ్రీరాముని వెంటనే ఇక్కడికి తోడ్కొని రమ్ము. ఈ రక్కసి మూకల బాధ నాకు గలికుండా చేయుము అని సీత హనుమంతునితో పలికింది. అంతటా హనుమ, తల్లి, నిన్ను చూసిన దగ్గర నుండి తిరిగి వెళ్ళాలని తొందరపడుచుంటిని. భయపడకుము, ఏ ఆందోళన లేకుండా నెమ్మదిగా నుండుము. త్వరలో నీకు శుభములు కలుగును. రామలక్ష్మణ సుగ్రీవాదులను వెనువెంటనే తీసుకొని వస్తాను అని సీత పాదములపై పడి సెలవు తీసుకొని రివ్వున మరలిపోయాడు మారుతి. ఈ ప్రోగ్రాంపై మీ యొక్క అభిప్రాయాన్ని లైక్ చేసి కామెంట్ రూపంలో తెలియజేయండి.